హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్। ఈ రోజు బీరకాయ మైసూర్ పప్పుని సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే కొన్ని ఇంగ్రీడియెంట్స్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను। ఇలా ప్రిపేర్ చేసిన పప్పుని వేడి అన్నంలోకి చపాతీల్లోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది। ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగానో చూసేద్దాము। పావు కేజీ బీరకాయలను ఫ్రెష్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। ఒక 100 గ్రామ్స్ మైసూర్ పప్పుని తీసుకోవాలి। ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఈ మైసూర్ పప్పుని వేసేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఈ పప్పుని నానబెట్టుకోవాలి। స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి। కడాయి కొంచెం వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోవాలి। 1 టేబుల్ స్పూను ఆవాలను వేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి। 4 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళను వేసుకోవాలి। ఈ పోపు మిశ్రమము మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి। 5-6 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి। కొన్ని కరివేపాకును వేసుకోవాలి। సన్నగా తరిగిన బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి। ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఇలా సిమ్ములోనే ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు। ఇలా మొత్తము దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను పసుపును వేసుకోవాలి। పసుపు అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి। ఇందులో నానబెట్టుకున్న మైసూర్ పప్పును కూడా వేసేసుకోవాలి। ఇలా మైసూర్ పప్పును వేసేసుకొని మొత్తము ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి। కారం వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకోవాలి। 1 కప్పు వరకు టమాటా ముక్కలను పైనుంచి వేసేసుకోవాలి। ఇలా పైనుంచి వేసి మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి। 5 మినిట్స్ తర్వాత ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోతాయి। ఒకసారి మొత్తము కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి। చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది। ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి। అంతేనండి, వేడిగా బీరకాయ మైసూర్ పప్పు రెడీ అయిపోయింది। ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। అంతేనండి, బీరకాయ మైసూర్ పప్పు రెడీ అయిపోయినట్లే। ఈ బీరకాయ మైసూర్ పప్పు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। బాయ్।